ఏదైతే లబ్ధిదారులకి చేకూరాల్సిన ఏమంటారు దాన్ని బెనిఫిట్స్ అంటామా? లేకపోతే ఇంకొకటా? బెనిఫిట్స్. ఎందుకు ఇంతగనం డిలే చేస్తుంది? అసలు ప్రభుత్వం ఈ పైసలతో ఏం చేసినట్టు? అయితే నేను ఆ విషయంలోనే రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ వాళ్ళ కోసం పోయినా. యాక్చువల్‌గా నాకు దీని గురించి ఎక్కువ లోతుగా హ్మ్. దాని వెడల్పు నాకేం తెలవది. అసలు రిటైర్మెంట్ అయిన పైసలు నెల రోజులకే మనకి మా ఫాదర్ కూడా రిటైర్మెంట్ అయ్యిండు. పోలీస్ డిపార్ట్మెంట్‌లో పనిచేసి. నెల హ్మ్. రోజులకే వాళ్ళ పైసలు మా ఫాదర్ అయిపోను. మొత్తం బెనిఫిట్స్ అన్నీ వచ్చేసినాయి. మరి ఇప్పుడు ఇట్లా ఎందుకైతుంది అని చెప్పి మేము చూసినప్పుడు అసలు పైసలు లేవా గవర్నమెంట్ దగ్గర అని చూసినప్పుడు ప్రభుత్వం దగ్గర పైసలు దట్టంగా ఉన్నాయి. ఇది హ్మ్. కాగ్ రిపోర్టు. నేను హ్మ్. ఫస్ట్ రిపోర్ట్ కాగ్ రిపోర్ట్ దొరకబెట్టిన. ఇలా హ్మ్. 16,849 రూపాయలు ఆల్రెడీ ఇలా వచ్చినట్టుగా ఇలా ఉన్నాయి. హ్మ్. ఇంకా నా దగ్గర చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. హ్మ్. ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా మన రాబడి కూడా ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు అంత బోంగా దాదాపు 30,000 కోట్ల రూపాయలు మిగులుతాయి. అంటే అప్పులు కట్టక ముందే హ్మ్. అంత ఖర్చు రెవెన్యూ అంత బోంగా 30,000 30,000 రూపాయలలో ఫస్ట్ అంటే రాజ్యాంగం ప్రకారం ఫస్ట్ ఇవ్వాల్సింది పని చేసినోనికి కూలి ఇవ్వాలి. హ్మ్. అందులో ఏందనంటే కమిటెడ్ ఎక్స్‌పెండిచర్ అంటారు దాన్ని హ్మ్. రాజ్యాంగంలో. హ్మ్. తర్వాత నువ్వు అప్పులు కట్టుకోవాలా, వడ్డీలు కట్టుకోవాలి. కానీ ఫస్ట్ మాత్రం నీవు రాబడిలా ఫస్ట్ పైసలు ఎవరిని ఇవ్వాలంటే ఫస్ట్ జీతాలే ఇవ్వాలి. అవును. రిటైర్మెంట్ పైసలు ఇవ్వాలి. హ్మ్. పిఆర్‌సి ఇవ్వాలి. డిఏ ఇవ్వాలి. ఇట్లా భారతదేశం మొత్తంలో 95% రాష్ట్రాలల్లో ఇంక్లూడింగ్ జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, హ్మ్. తమిళనాడు 50% ఉండే పిఆర్‌సి. మొన్న వాళ్ళు కూడా 50% వాళ్ళు కూడా పిఆర్‌సి ఇచ్చారు. ఎప్పుడు 1/1/2025 రోజున 95 స్టేట్స్ 55% గోవా, దమాన్, డివ్ కూడా హ్మ్. 50% పిఆర్‌సి ఇచ్చిండ్రు. మరి ఇయ్యంది ఎవరు? తెలంగాణ నంబర్ అవును. 1. రెండవది 6 డిఏలు ఇచ్చేసిన వాళ్ళు. ఇక్కడ డిఏలు ఇయ్యలేదు. ప్లస్ రిటైర్మెంట్ అయిన పైసలు ఇయ్యలే. మరి రాను పైసలు ఉద్యోగులను ఎందుకు ఇస్తలేరు అన్న దానిపైన నేను గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన. అవును. ఓకేనా? తర్వాత చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చిన. హ్మ్. తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ గారికి ఇచ్చిన. ఈ నలుగురికి ఇచ్చిన ప్లస్ ఆడిట్ రిపోర్ట్ కూడా ఇచ్చిన. దీనిపైన కోర్టుల కేసులు ఉన్నాయి. కంటెంప్ట్ కోర్టులు కూడా ఉన్నాయి. అయినా హ్మ్. కానీ ప్రభుత్వం ఎందుకు ఇస్తలేరు? దీని వెనుక ఏమి మతలబు ఉంది అని చెప్పి మొత్తం చూస్తే ఈరోజు ఒక రిటైర్మెంటోళ్ళ పైసలు బెనిఫిట్స్ ఇవ్వడం తప్ప, జీతాలు ఇవ్వడం తప్ప, ఈరోజు డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తప్ప, విద్యా వైద్యాన్ని బలోపేతం చేయడం తప్ప అన్ని పనులు చేస్తున్నారు. అవును. ఏమేమి పనులు చేస్తున్నారు? గ్లోబల్ సమిట్ అంటున్నారు. హ్మ్. మిస్ వరల్డ్ పెడుతున్నారు. ఫుట్‌బాల్ మ్యాచ్. హైదరాబాద్ దాదాపు 2000 కిలోమీటర్ల పరిధి చదరపు పరిధిని ఈరోజు తీసుకొని వచ్చి ఇది చేస్తున్నారు. కాబట్టి అన్ని కార్ రేసులు అన్ని పెడుతున్నారు. మరి అన్ని చేస్తున్నారు కానీ ఇదెందుకు ఎందుకు ఇస్తలేరు అని చెప్పి నాకు అనుమానం వచ్చినప్పుడు ఈ హైదరాబాద్ను మన ఎవరు చంద్రబాబు నాయుడు గారు హ్మ్. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఓటుకు నోట్లో 2 ముద్దాయి. అవును. 10 సంవత్సరాలు ఉమ్మడి క్యాపిటల్గా ఉండాల్సింది కేసీఆర్ దాన్ని అడ్డం పెట్టి సంవత్సరం లోపే ఎలగొట్టిండు. హ్మ్. అది మంట. హైదరాబాదు నా బినామీ, హైదరాబాద్‌లో నా భూములున్నాయి. నా మురళీమోహన్ పేరు పైన నా భూములున్నాయి. నా భార్య పేరు మీద నా భూములున్నాయి. ఈ హ్మ్. రియల్ ఎస్టేట్ హైదరాబాద్ మీద పగ తీసుకోవాలి. హైదరాబాద్, తెలంగాణ లేకుండా చేయాలి. దీన్ని యూనియన్ టెరిటరీ చేయాలి. యూనియన్ టెరిటరీ చేయాలంటే 2 మార్గాలుంటాయి. ఒకటి మార్గం ఏందంటే నంబర్ 1 లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్. హ్మ్. రెండవది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఈ 2 కూడా చూపియాలి. 2 హ్మ్. కూడా చూపియాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను అప్పుడున్నానని అందరికి తెలవాలంటే ఏం చేయాలి? నా హ్మ్. డ్రైవర్‌కు జీతం ఇయ్యలేదనుకో, "అరే! నా జీతమే ఇస్తలేడబ్బా నీకేం ఇస్తారు" అని అంటారు. అవును. అట్లా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు లేవు. వాళ్ళ డీఎల్ జీతాలు లేవు. లాస్ట్‌లో వాళ్ళు పోలీసోళ్ళు వైద్యం చేసుకోనికి కూడా ప్రైవేట్ హాస్పిటల్లల్లా నెలకు రూ. 300 కట్ చేసుకుంటారు. నేను అది కూడా సర్క్యులర్ చూపెడతా. హ్మ్. ఇది పోలీసు ఆరోగ్య భద్రత పేపర్. హ్మ్. ఇందులో నెలకు 300 కానిస్టేబుల్‌కెళ్ళి సీఐ వరకు ఎస్ఐ వరకు హ్మ్. 300 రూపాయలు. ఎస్ఐకెళ్ళి సీఏ వరకు రూ. 400 ప్రతి నెల వాళ్ళకి కట్ అవుతాయి. హ్మ్. కానీ వీళ్ళకు ఈరోజు ఉస్మానియా కానీ వేరే మన పెద్ద దవాఖాన పోనీకి లేదు. వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ మన ఏది ప్రభుత్వ ఆసుపత్రికి అవును. పోవాలి. అవును. నిమ్స్‌కు పొమ్మంటున్నారు వాళ్ళు. ఎందుకు పొమ్మంటున్నారు అని అంటే ఇవాళ దీన్ని ఒక డిఎస్పి శ్రీనివాసరెడ్డి అని వెల్ఫేర్ ఆయన ఖండించిండు ఇది. హ్మ్. కింద ఆ ఖండన నేను పెడితే కింద కానిస్టేబులే పెట్టింది ఒక ఆమె. నా కొడుకుని యశోదాబాద్ తీసుకపోతే నన్ను ట్రీట్మెంట్ లేదు వెళ్ళిపో అంటే బంగారం అమ్మి ట్రీట్మెంట్ చేయించుకుందంట బిడ్డ. హ్మ్. ఈ కాబట్టి పైసలు గట్టి గూడా. లేదు. కట్టి కూడా. అయితే హ్మ్. ఈ విధంగా ఈరోజు ఆరోగ్య భద్రత లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేదు. వాళ్ళకు హెల్త్ రియంబర్స్‌మెంట్ లేవు. ఈ విధంగా వాళ్ళ డీఏలు లేవు. పీఆర్‌సీలు లేవు. ఏం లేవు. హ్మ్. ఇది ఏమైతది ఇప్పుడు వీళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి తెలంగాణ లేదు అని అన్ని మాట్లాడతారు. హ్మ్. ఇంకొకటి శాంతి భద్రతలు ఫెయిల్యూర్. ఫైనాన్షియల్ చూపించిన కదా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. మనం అందరం అనుకున్నాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే హైదరాబాద్ మీద 144 సెక్షన్ పెట్టిండ్రు. అవును. ఇది సికింద్రాబాద్. సివి ఆనంద్ గారు రిలీజ్ చేసినటువంటి పేపర్. అవును. ఎప్పటి హైదరాబాద్ సికింద్రాబాద్ 144 సెక్షన్
27/10/2024 వెళ్ళి 28/10/2028 వరకు హైదరాబాద్ మీద 144 సెక్షన్. మరి హైదరాబాద్ లో సినిమా థియేటర్లు బంద్ ఉన్నాయా, మాళ్ళు బంద్ చేసిండ్రా, ఫంక్షన్ హాల్ బంద్ చేసిండ్రా, నీకు ఏం బంద్ అయినాయి? ఇక్కడ ధర్నా చౌకలో ధర్నాలు బంద్ అయినాయా? ఎవరన్నా కొట్టుకున్నారా? ఎవరన్నా చంపుకున్నారా? ఇలా హిందూ ముస్లిం లడైలైనాయా? ఇక్కడ ఏమైందని నువ్వు 144 సెక్షన్ పెట్టినావు? నెల రోజుల పాటు దేనికోసం పెట్టినావు? ఆ నెల రోజుల పాటు పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్యలో ఫైరింగ్ నడుస్తాను, ఇజ్రాయెల్ హమాస్ మధ్యలో యుద్ధం జరుగుతాండి. అక్కడ హైదరాబాద్ లో కూడా 144 సెక్షన్ గూగుల్లో కనబడాలన్నది వీళ్ళ కుట్ర. గూగుల్లో ఎక్కడెక్కడ శాంతి భద్రతలు లేవంటే హైదరాబాద్ లో లేవు, పాలస్తీనాలో లేదు, ఇజ్రాయెల్లో లేదు అనేది వచ్చేటట్టుగా కనబడే కుట్ర. దానికోసం ఇది అప్పుడు తీసినటువంటి జీవో, అప్పుడు తీసినటువంటి ఇది నోటిఫికేషన్ ఇచ్చింది. ఓకేనా? ఇది నడిచింది. మరి సినిమాలు కూడా నడిచినాయి, అవన్నీ బంద్ కావాలి. ఏవి కూడా అంటే శాంతి భద్రతలు ఫెయిల్ అయినాయి, ఆర్థికంగా ఈరోజు పైసలు లేని పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి రెండు చూపించి ఇంకోటి ఏం చేసినంటే హైదరాబాద్ విస్తీకరణ అంటే హైదరాబాద్లో మామూలుగా ఇప్పుడు 3 మున్సిపాలిటీలు 4 మున్సిపాలిటీలు ఉండాలి. ఆ చిన్న మున్సిపాలిటీలు అన్ని తీసుకొని వచ్చి ఈరోజు హైదరాబాద్ కిందనే మొత్తం రౌండప్ చేసి పెట్టారు. రౌండప్ చేసి ఈరోజు హైదరాబాద్ 2000 చదరపు కిలోమీటర్ల ఒకటే మున్సిపాలిటీ చేసింది. దీన్ని పిల్ల ఎక్స్టెన్షన్ ఎక్కడికి ఫ్యూచర్ సిటీ 40 కిలోమీటర్ల దూరం వరకు ఈరోజు పెట్టేసింది. కాబట్టి ఇది మొత్తం రేపు యూనియన్ టెరిటరీ కింద చేయడానికి ఇంకే ఇక్కడ శాంతి భద్రతలు లేవు. ఎందుకు లేవనంటే ఎందుకు లేం చూపెడతారు. ఈరోజు హోంమంత్రి ఎవరి దగ్గర ఉంది? రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది. రేవంత్ రెడ్డి దగ్గర హోంమంత్రి. ఈరోజు హైదరాబాద్ లో పట్టపగలు మర్డర్లు అవుతున్నాయి, తుపాకుల కల్చర్లు వస్తున్నాయి, ఫైరింగ్లు వస్తున్నాయి. ఆగుతున్నాయి ఏమన్నా? ఏవి ఆగుతలేదు. దేనికి చూపియాలి? రేపు హైదరాబాద్ లో బాగా డిస్టర్బెన్స్ అయి ఉన్నది. నంబర్ 1 ఇటువంటి పరిస్థితులలో DRDO ఉన్నది, ఇక్కడ AOC ఉన్నది, కంటోన్మెంట్ ఉన్నది, ప్లస్ ఇక్కడ వేరే న్యూక్లియర్ ల్యాబ్లు ఉన్నాయి, ఇక్కడ హకీంపేట్ కాడ నేవీ ఉన్నది, మన ఎయిర్ ఫోర్స్ ఉన్నది. ఇవన్నీ కూడా చూపించేసి వాళ్ళను రేపు యూనియన్ టెరిటరీ చేయడానికి మార్గాలు మొత్తం ఏది ఫైనాన్షియల్ ఉద్యోగుల జీతాలు ఇయ్యారు, PRC ఇయ్యారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇయ్యారు,